మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చినటువంటి దేవుడు నామాన్ని మహిమ పడుతూ ఇంకా జీవితంలోనూ లేక క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలో ఉన్నటువంటి బాప్తిస్మ కార్యక్రమాలు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయాల్లో లోకం నుండి వేరవడానికి, లోకం నుండి ప్రత్యేకపరచడానికి బాప్తిస్మము అనేటువంటి నీటి స్నానము లేక నీటిలో ముంచబడి బయటికి రావడం. యేసుక్రీస్తు వారు 3 దినాల సమాధుల నుండి ఏ విధంగా అయితే సమాధిని గెలిచారో ఆ విధంగా ఇంతవరకు ఉన్నటువంటి పాప జీవితాన్ని, లోక జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలోకి మరలా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. అదేవిధంగా సంఘ కార్యక్రమాల్లో కానీ, బల్లారాధనలో పాలు పొందడాలు కానీ, వీటన్నిటికీ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము బాప్తిస్మం అనేటువంటిది. పాప విమోచన, పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మం పొందడమే. వాక్యం తెలియజేస్తుంది మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటినీ వారికి బోధించుడి అనేటువంటి మాట స్వయంగా యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి మాట. సో యేసుక్రీస్తు వారు కూడా దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిస్మం పొందినటువంటి సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. సో ఈ విధంగా మనం ఆలోచన చేస్తే తప్పక బాప్తిస్మం అనేది క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలుగుతున్నాం. ఈ మంచి సమయంలో సహోదరి వెంకటలక్ష్మి గారు గత నెలలు గాను లేకపోతే సంవత్సరాలు గాను చెప్పాలి, వారి సాక్ష్యం అయితే 12 సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి విషయము ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా ఇది గొప్ప కార్యము. వారు ఎదురు చూసినటువంటి విధానం కానీ, వారు తలపెట్టినటువంటి విధానం కానీ, వారు చేస్తున్నటువంటి భక్తి జీవితం కానీ, సంఘం పట్ల ఉన్నటువంటి బాధ్యత కానీ అన్నీ గమనిస్తూ వచ్చినటువంటి సందర్భాల్లో తప్పక వారి జీవితంలో ఇది ఒక గొప్ప కార్యముగా ముందుకు తీసుకువెళుతూ, అదేవిధంగా ప్రియులు సహోదరులు రాజు గారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారు కూడా ఈ విధమైనటువంటి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడి వారి హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అందుని బట్టి వారికి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ఇరువురికి నా వందనాలు తెలియజేస్తూ మంచి సమయంలో చదవబడినటువంటి వాక్య లేఖనాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వాటన్నిటినీ గైకొనిడి అనేటువంటి మాట ఏదైతే ఉందో, ప్రియుడిద్దరూ కూడా సంఘానికి ఈ విధమైనటువంటి సహవాసంలో ఇంకా చెప్పాలంటే ఈ బాప్తిస్మం అనేది ఇదే ప్రారంభ జీవితము. క్రీస్తులో మరలా నూతనంగా జీవిస్తున్నారు. నూతనంగా ప్రారంభమవుతున్నటువంటి వీరి జీవితం ఈ రోజు నుంచి తప్పక పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వారు నింపబడి ఇంకనూ రాబోయే దినాల్లో ఒక దేవునికి ఒక బలమైన సాధనాలుగా వాడబడాలని ఈ మాటలు తెలియజేస్తూ మరి రోజుకి కూడా బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఏదో చేరొచ్చినటువంటి మనలో కూడా తప్పక బాప్తిస్మం పొందాల్సినటువంటి పరిస్థితులు ఉంటే తప్పక దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొంది క్రైస్తవులుగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలని కూడా చేరొచ్చినటువంటి ప్రియబిడ్డలందరూ మీకు ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ మాటలు ఇరువురికి కూడా ఆశీర్వాదకరంగా ఉండను గాక. పరిశుద్ధాత్మ వెలుగులో వారు నడిపింపబడుదురు గాక. ఆమేన్. పల్లవి చరణం. పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైన పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదుతలైన పట్టులు చేసిన వీడియో గ్రూప్లో పాట ఉంటున్నామా, సంగీతం పాట
ఏంటనే దిగి స్నానం చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఉంది మునిగి మునిగితే ఇది చాలా ఏముండదు. రాళ్ళు అక్కడ కూడా రాళ్ళు ఉన్నాయండి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. వచ్చండి, మీరు కూడా వచ్చండి. బాగానే ఉంది లోతు కానీ దూరంగా లెక్కలేదు. పవిత్ర గారు మీరు పట్టుకుంటారండి. పవిత్ర గారు మీరు ఒకరు పట్టుకున్నాం, ఒకరు పట్టుకుంటారండి. ఎవరో తీసుకువెళ్ళడానికి అన్నీ కప్పుకొని తీసుకెళ్ళిపోయింది. ఒక టవల్ ఎలా ఇచ్చేయండి. మన ఒక లేడీస్ పట్టుకుని తీసుకెళ్ళి వచ్చేయండి. ఇంకా సరిపోతుంది. ఇంకంతా తడి టవల్. ఓకే, ఇలాగ మీ దగ్గర మీరే రావాలన్నా, మీరే తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం ఈ మంచి సమయంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా సముద్రంలో, ఎందుకంటే కనుక ఈ గడ్డంతా కూడా ఇజ్రాయేల్ ప్రాంతానికి చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతము, సముద్రము కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందినటువంటి యోర్దాను నుండి ఇవన్నీ కూడా చక్కటి గడ్డగా మనకి ఇది కనబడుతుంది. ఇటువంటి ప్రాంతంలో బాప్తిస్మం పొందడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ఘట్టము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మంచి సమయంలో కొన్ని ప్రశ్నలతోటి వారిని వారి హృదయపూర్వక అంగీకారాన్ని అడిగి మనం తెలుసుకుని సంఘము ముందు వారి అంగీకారాన్ని తెలియజేస్తుండగా వారి అంగీకారాన్ని బట్టి మనము ఈ యొక్క బాప్తిస్మం కార్యక్రమాన్ని చేయాలని నేను తెలియజేస్తూ ఈ మంచి సమయంలో అమ్మప్రియ సహోదరి వెంకటలక్ష్మి గారు ప్రభు సన్నిధిలో భూమి మీద జీవిస్తున్నటువంటి జీవితంలో అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి సందర్భాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నిజరక్షకుడని, ఆయన వల్లనే పాప విమోచన ఉందని, ఆయనే నిజమైన దేవుడని మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు. ఆయన రక్తము వల్లనే మీకు విమోచన ఉందని, లేక ఆయన రక్తంలో కడగబడితేనే పరలోక రాజ్యం ఉందని మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు. సో ఆయన ఇది మొదలుకొని ఆయన కొరకు జీవిస్తానని, ఇది మొదలుకొని ఆయన మార్గంలో నడుస్తానని మీరు సంఘం ముందు సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడినటువంటి ఈ సాక్ష్యాలను బట్టి, ఈ మాటలను బట్టి, సంఘము ముందు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దైవజనులుగా వీరికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వీరికి బాప్తిస్మం ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అలా తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామంలో వీరికి బాప్తిస్మం ఇచ్చుండగా పరిశుద్ధాత్మ సహాయము వీరికి సహాయముగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా సంకటములన్నీ నడిచింది పోయే సంహారదూత నన్ను దాచిపోయి వెళ్ళిపోయి బట్టలు అవేనా వీడు అయ్యగారు ఉండాలి. మీరు ఎక్కడిచ్చారు ఫోను? ఫోన్ ఏంటి మరి? అమ్మ అలా చెట్లు కాడికి వెళ్ళొచ్చాను, పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మారు ప్రభువును స్తుతిస్తూ ఈ మంచి సమయంలో ప్రియులు రాజు గారు వారి హృదయపూర్వకంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ బాప్తిస్మం పొందాలనేటువంటి ఒక ఆశ కలిగినటువంటి వారిగా ఈ మంచి సమయంలో బాప్తిస్మం కొరకు సిద్ధపడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి సంపూర్ణ అవగాహన కలిగి క్రైస్తవ జీవితంలో కొనసాగాలనేటువంటి చక్కటి ఆలోచన కలిగినటువంటి విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రియ సహోదరుల్ని సంఘం ముందు 2-3 ప్రశ్నలతో వారి హృదయపూర్వక అంగీకారాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క బాప్తిస్మాన్ని వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరులు రాజు గారు
దేవునికి ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీకు వందనాలు తెలియచేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నిజ రక్షకుడని ఆయన రక్తంలోనే పాప విమోచన ఉన్నదని మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా? దేవునికి మహిమ. అదేవిధంగా ప్రభు యొక్క రక్తంలో కడగబడితేనే పరలోక రాజ్యం అని తెలిసి, ప్రభు యొక్క రక్తంలోనే నిత్య రాజ్యం ఉందని తెలిసి ఆయన నామాన్ని మీరు ఎరగడానికి ఇష్టపడుతున్నారు. అదేవిధంగా ఆయన రక్తంలో కడగబడిన తరువాత పరలోక రాజ్యానికి చేరతామని, అది మాత్రమే ఆ మార్గం మాత్రమే నిత్య రాజ్యానికి నడిపించేదని మీరు సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. ప్రభు నామమున మహిమపరుస్తూ ఈ చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి, చెప్పబడినటువంటి హృదయపూర్వక అంగీకారాన్ని బట్టి మీ సహోదరులు రాజు గారికి ఈ సమయంలో బాప్తిస్మం ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి అది రెండు చేతులు దండం పెట్టి సో ఈ మంచి సమయంలో వారికి బాప్తిస్మం ఇచ్చింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చునుగా, పరిశుద్ధాత్మ వారి పైన ఆవరించి నడిపించునుగాక. గొర్రె పిల్ల కడుగబడి రక్షణి నన్ను దాటిపోయే నన్ను దాటిపోయే